టైటిల్ అయితే చూశారు కదా. నేను ఈ వీడియోలో ఈ రీసెంట్ టైమ్స్లో పర్టికులర్లీ లాస్ట్ మంత్ సెప్టెంబర్ ఉంది కదా, ఆ సెప్టెంబర్లో ఇన్వెస్టర్స్ ఏ ఫండ్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు అంటే విచ్ ఫండ్స్ హ్యాడ్ హై ఇన్ఫ్లోస్. అరౌండ్ 7 మ్యూచువల్ ఫండ్స్ అండి. ఐ విల్ డిస్కస్ ద నేమ్స్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ అండి. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడైతే నేమ్స్ తెలుసుకున్న తర్వాత మీకు ఒకటి ఏంటంటే షిఫ్ట్ అనేది ఎలా మార్కెట్లో అవుతుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ మీకు అర్థమవుతుందండి. అయితే 7 ఫండ్స్ అని చెప్పాను కదా, ఈ 7 ఫండ్స్కి క్రైటీరియా ఒకటండి పెట్టాను. ఏంటంటే మినిమం 1500 crores అయినా లాస్ట్ మంత్లో ఇన్ఫ్లో అయ్యి ఉండాలి ఆ ఫండ్లోకి. అంటే 1500 crores అయినా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసి ఉండాలి ఆ ఫండ్లోని. అలాగా తీసుకుంటే మినిమం 1500 crores నుండి పైకి వెళ్తే టోటల్ 7 ఫండ్స్ వచ్చాయండి. సో వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో అవుతుందండి ఇది. 1 by 1 నేను నేమ్ డిస్కస్ చేయిస్తాను, షార్ట్ వీడియో. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు స్క్రీన్ పైన చూడండి. ద 7th మ్యూచువల్ ఫండ్ ఈస్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ ఫండ్. మీరు వినే ఉంటారు, ఇది పాపులర్ ఫండ్. ఈ ఫండ్లోకి మొన్న 1 monthలో ఎంత తెలిసి ఇన్ఫ్లోస్ వచ్చాయి చూడండి. 1694, మోర్ దెన్ 1600 crores ఇన్ఫ్లోస్ జస్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. ఆగస్ట్లో ఏయుఎం ఏమో 53,000+ crores. సెప్టెంబర్కి వచ్చేటప్పటికి ఆ ఏయుఎం ఏమో మోర్ దెన్ 55,000 crores. ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ ఫండ్ ఏంటండి, యాక్చువల్లీ రిలేటివ్లీ లెస్ వాలటైల్. ఓకే, ప్రతి ఫండ్ నేను చెప్తాను చూడండి, మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకే, మార్కెట్ ఎలా షిఫ్ట్ అవుతుంది మీకు తెలుస్తుంది. నౌ ఇన్ 6th పొజిషన్ ద మ్యూచువల్ ఫండ్ ఈస్ హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్. వెరీ పాపులర్, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఈ ఫండ్లోకి జస్ట్ 1 monthలో లాస్ట్ మంత్లో అరౌండ్ 1750 crores ఇన్ఫ్లోస్ వచ్చాయండి. అండ్ మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు, ఏయుఎం ఏమో ఆగస్ట్లో 83,000+ crores ఉంటే సెప్టెంబర్కి 84,800 some odd crores. ఓకే, ఇది హెచ్డిఎఫ్సి. ఇదేంటంటే మిడ్ క్యాప్, అఫ్ కోర్స్ వాలటైల్ ఫండ్. నౌ ఇన్ ద 5th place ఈజ్ ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్. 1752 ఇన్ఫ్లోస్. మీరు డీటెయిల్స్ చూడండి స్క్రీన్ పైన. ఇదేంటంటే బ్యాలెన్స్డ్ ఫండ్, లెస్ వాలటైల్. నెక్స్ట్ 4th ఫండ్ ఇన్వెస్కో ఇండియా ఆర్బిట్రాజ్ ఫండ్. ఈ మధ్య ఆర్బిట్రాజ్ ఫండ్కి బాగా క్రేజ్ ఉందండి. అంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే జనరలీ ఒక ట్యాక్స్ పర్పస్ మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారు కదా, అంటే హై ట్యాక్స్ బ్రాకెట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది కొంచెం సూటబుల్ బాగా అవుతుందండి. ఎందుకంటే ఇది ట్యాక్సేషన్ ఏమో ఈక్విటీ ట్యాక్సేషన్ టైపు, రిటర్న్స్ లిక్విడ్ ఫండ్ టైపు, కొంచెం అలాగా. సో ఒక లిక్విడ్ ఫండ్ టైపు కొంచెం ఆ స్టెబిలిటీ ఉంటుంది, బట్ ద ట్యాక్సేషన్ విల్ బి బెనిఫిషియల్. ఎందుకంటే ఈక్విటీలాగా ట్యాక్సేషన్ కన్సిడర్ చేస్తారు. సో ఎవరైతే హై ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటారో వాళ్ళకి ఇది సూటబుల్. సో మీరు చూడండి, ఇన్ఫ్లోస్ 1873 crores. ఓకే, ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. నౌ ద 3rd ఫండ్ ఈజ్ హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్. ఈ ఫండ్లోకి ఇన్ఫ్లోస్ ఎంత తెలుసా, 1900+ crores జస్ట్ ఇన్ 1 month. ఈ ఫండ్ లెస్ వాలటైల్ రిలేటివ్లీ. ఓకే, నౌ ద 2nd ఫండ్ ఈజ్ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. దీంట్లోకి చూడండి ఎంత ఇన్ఫ్లోస్, 3600+ crores జస్ట్ ఇన్ 1 month. ఇది వాలటైల్ బట్ రిలేటివ్లీ లెస్ వాలటైల్. నౌ ద ఫస్ట్ పొజిషన్లో ఏ ఫండ్ ఉంది, ఎంత తెలిసి ఇన్ఫ్లోస్ వచ్చాయి ఆ ఫండ్కి, 4600+ crores 1 monthలో. జస్ట్ లాస్ట్ మంత్లో 4600 crores. గస్ చేయగలరా ఆ ఫండ్ ఏంటో ఒకసారి? ఇట్స్ పరాగ్ పరేఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. మోస్ట్ పాపులర్ ఫండ్ అండి ఇండియాలోని, మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఏయుఎం చూడండి ఒకసారి, 1.15 lakhs ఇన్ ఆగస్ట్లో ఉన్నది, 1.19 lakhs crores సెప్టెంబర్కి వచ్చింది. వన్ ఆఫ్ ద హైలీ పాపులర్ ఫండ్ ఇన్ ఈక్విటీ కేటగిరీ అండ్ అఫ్ కోర్స్ ఇన్ ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీ. చూసారా, ఈ ఫండ్ ఏంటంటే రిలేటివ్లీ లెస్ వాలటైల్. ఈ ఫండ్ ఇప్పుడే కాదండి, ఫర్ ద పాస్ట్ 3-4 months కదా దాదాపు టాప్లోనే ఉన్నది ఈ ఫండ్. అంటే అంతమంది ఇన్వెస్టర్స్ ఇన్ఫ్లోస్ ఈ ఫండ్లోకి వస్తున్నాయి. మార్కెట్ ఎలా షిఫ్ట్ అయిందో ఒకసారి చూసారా, అందరూ లెస్ వాలటైల్ కన్జర్వేటివ్కి వెళ్తున్నారు. మిడ్ క్యాప్ ఫండ్ అది ఒకటే ఉంది హెచ్డిఎఫ్సిది. ఇదే మీరు 8 months కిందట, జస్ట్ 8 months అగో చూసుంటే కదా మీ అందరికి ఐడియా ఉంటుంది. ఏంటంటే టాప్లో ఉండే ఓన్లీ స్మాల్ క్యాప్ ఫండ్స్, ఓన్లీ సెక్టర్ ఫండ్స్ అండ్ ఓన్లీ మిడ్ క్యాప్ ఫండ్స్. జస్ట్ 8 months బ్యాక్. ఇప్పుడు జస్ట్ 1 మిడ్ క్యాప్ ఫండ్. తక్కినవన్నీ చూడండి. అంటే షిఫ్ట్ చూసారు ఒకసారి ఇన్వెస్టర్స్ది. ఒక్కసారి మార్కెట్ కొంచెం సైడ్ వేస్ ఆర్ కైండ్ ఆఫ్ బియర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చూసారా ఇన్వెస్టర్స్ ఎలా షిఫ్ట్ అయ్యారో. బుల్ మార్కెట్లో అందరూ అగ్రెసివ్ ఇన్వెస్టర్సే, అందరూ పులులు సింహాలే, అంతే కదా.
చూసారా, కొంచెం సైడ్ మార్కెట్ అయ్యేటప్పటికి అందరూ సేఫ్ అయ్యాం. సో ఈ షిఫ్ట్ ఒకసారి చూడండి. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ అన్నింటిలోని మీ పోర్ట్ఫోలియోలో ఏ మ్యూచువల్ ఫండ్ అని ఉన్నదండి? ఇవి ఒకవేళ లేదు అంటే లేదు అని కామెంట్ చేయండి. వెన్ విల్ అండర్స్టాండ్. ఉన్నది అంటే ఏ మ్యూచువల్ ఫండ్ ఉన్నదో ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, ఫైన్. సో లేడీస్ అండ్ జెంటల్మెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.